నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నం నగర పరిధిలో తూర్పు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. అక్కడ పోటీ చేసే గత ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చుట్టూ ఆరోపణలు, విమర్శల హోరు పెరిగిపోతూ ఉంది. మళ్ళీ టీడీపీ, జనసేన పొత్తులో వెలగపూడి రామకృష్ణ బాబుకే మళ్ళీ టీడీపీ టికెట్ కేటాయిస్తుందా? లేదంటే జనసేనకి కేటాయిస్తుందా? అన్నది ఇప్పుడు ఇత్తమిద్ధంగా తెలియని పరిస్థితి. వెలగపూడికి టికెట్ కేటాయించడాన్ని తీవ్ర స్థాయిలో సాధారణ ప్రజానీకం, మిగిలిన పక్షాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ దొంగ ఓట్లు నమోదు చేయించడంతో పాటు చాలా ఆరోపణలు ఎదుర్కొన్న మద్యం మాఫియాకి కేంద్రంగా మార్చిన వెలగపూడి రామకృష్ణబాబు విషయంలో తొలి నుంచి పోరాడుతున్న ప్రజా ప్రస్థానం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తోట ముకుంద్ మనతో ఉన్నారు. ముకుంద్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు. ముకుంద్ గారు, నమస్తే. మీరు ఎందుకు వెలగపూడి రామకృష్ణబాబు గారి విషయంలో గత కొన్నేళ్లుగా మీరు పోరాటం చేస్తున్నారు? అవునండి. అవునండి. ఎందుకు ఆయన ఆయన విషయంలో అంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన చేసిన మంచి అవును. పనులు అసలు లేవంటారా? లేకపోతే ఏంటి ఆయన ఎలా అన్యాయం చేశాడు ప్రజలకి? అంటే 15 సంవత్సరాలుగా ఆయన తాలూకు వైఖరి చూస్తున్నామండి ప్రసాద్ గారు. యెస్. చాలా దారుణం అండి. ఇక్కడ 2,40,000 మంది ఉండేవంటి నియోజకవర్గం అండి ఓటర్సు. అందులో ముఖ్యంగా మత్స్యకారుల ఓట్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయండి. ఓకే. సుమారు 40,000 ఓట్లు మత్స్యకారులు ఉన్నాయండి. హ్మ్. గానీ ఈ మత్స్యకారుల ఓట్లు అడ్డగోలుగా ఈ 15 సంవత్సరాలు మత్స్యకారులు కడుపు మీద కొడుతున్నాడండి. హ్మ్. ఇప్పుడు రింగు వలల సమస్య, సంపూర్ణమైనటువంటి మత్స్యకారుల సమస్య అవును. ఎక్కడా కూడా తేలలేదు. ఆయన ఒక అపోజిషన్ లీడర్‌గా సీఎం గారి కంటి దృష్టికి కూడా తేలేనటువంటి పరిస్థితి అండి. హ్మ్. అలాగే 2019లో ఆయన మత్స్యకారుల గడ్డలో జాలారిపేటలో 19వ వార్డులో మాటిచ్చాడు. జెట్టి రప్పిస్తాను, ఐస్ ఫ్యాక్టరీ రప్పిస్తాను, మత్స్యకారులను కాపాడుకుంటాననే ఒక మాట ఈ రోజుకొచ్చి వెలగపూడి రామకృష్ణ బాబు శంకుస్థాపన కూడా పెట్టకపోవడము, ఐస్ ఫ్యాక్టరీ ఆశలు, మినీ జెట్టి ఆశలు మొత్తం మత్స్యకారులు ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి అండి. హ్మ్. అలాగే క్రీడ విశేషంలో యువకులకి ఉద్యోగాల అవకాశాలు లేవు. అలాగే స్పోర్ట్స్ పరంగా ఒక గ్రౌండ్ లేదండి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆల్వార్దాస్ గ్రౌండ్స్ ఉందండి. అందులోని ఒక 5,000 కడితేనే గాని అక్కడ ఎవరు కూడా యువకులు ఆడలేనటువంటి పరిస్థితి. హ్మ్. ఇంక ఎక్కడికెళ్ళి ఆడుతారండి? ఏయూ గ్రౌండ్స్ పరంగా అయితే అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి. సో, యువకులకి ఒక ఆటపాట లేకపోతే సూసైడ్‌లు అవుతాయి, డిప్రెషన్ అవుతాయి. వాళ్ళకి మానసికమైనటువంటి స్టేట్ కూడా బలంగా ఉండాలి అనంటే స్పోర్ట్స్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తది. హ్మ్. అలాగే కోవిడ్ కష్టకాలంలో వెన్ను చూపెట్టి విజయవాడలో దాక్కున్నటువంటి పరిస్థితి అండి. ఓకే. ప్రజలందరూ శానిటరీ వర్కర్స్, జీవీఎంసీ వర్కర్లు రోడ్డు మీద పడితే ఒక శానిటైజర్లు, మాస్కులు కూడా ఇవ్వకుండా, వాళ్ళకి నిత్యావసరమైనటువంటి సప్లైలు కూడా లేకుండా, ఒక అనాథల్లాగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లందరినీ వదిలేసినటువంటి పరిస్థితి అండి. హ్మ్. ఇలాంటి ఎమ్మెల్యేని నేను 15 సంవత్సరాలుగా ఒక యువకుడిగా ఇలాంటి పరిస్థితి చూడడం అనేది చాలా బాధాకరం. అలాగే నేను ఒక కాపు నాయకుడిగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా కేసులో ఏ7 ముద్దాయి వెలగపూడి రామకృష్ణబాబు. ఓకే. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40,000 కాపులున్నారండి. హ్మ్. ఒక వంగవీటి మోహన్ రంగా గారు సీఎం క్యాండిడేట్ వ్యక్తి అండి. అవును. సీఎం క్యాండిడేట్ వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చోరండి. వంగవీటి మోహన్ రంగా మా కాపు నాయకుడు ఉంటే ఆయనే మా సీఎం. హ్మ్. అలాంటి సీఎం క్యాండిడేట్ వంగవీటి మోహన్ రంగా గారిని మా కాపులందరినీ పేక కోసాడండి వెలగపూడి రామకృష్ణ బాబు ఏ7 ముద్దాయి వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో. హ్మ్. అలాంటి వ్యక్తికి మా తూర్పు కాపులు, బీసీడీ కాపులు, ఒంటరి, బలిజ, ఓసీ తెలగ కాపులు అలాంటి ఒక ఎమ్మెల్యేకి మా 40,000 మంది ఎలాగ ఓట్లేస్తామండి చెప్పండి? ఓకే. అవును. అవును. ఏ రకంగా ఓట్లేయమంటారు? మహిళలకి ఇక్కడ ఏమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి ఉపాధి అవకాశాలు ఈ ఎమ్మెల్యే 15 సంవత్సరాలకి ఏమన్నా కల్పించాడా వెలగపూడి రామకృష్ణ బాబు? హ్మ్. క్రీడకి, స్పోర్ట్స్ యువకులకి ఏమన్నా టోర్నమెంట్లు పెట్టాడా? అలాగే ట్రస్టులకి ఈరోజు నేను ఒక మా ప్రేమ సంస్థ ట్రస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎదిగినటువంటి వ్యక్తిని. హ్మ్. 15 సంవత్సరాలుగా ట్రస్ట్ సేవలు కరోనా కష్టకాలంలో ప్రతి గడపకి బస్తీల్లో ఉండేవంటి పేదవారిని ఆదుకున్నామండి. మరి మా ప్రేమ ట్రస్ట్‌కి కనీసం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఒక జాగాన్న ఇచ్చాడండి? హ్మ్. అనాథల్ని, లేని వంటి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక మా ప్రేమ ట్రస్టులు లాంటోళ్ళకి గాని, పోనీ మా ట్రస్ట్‌కి ఇవ్వలేదు. ఏ ట్రస్ట్ కన్నా విశాఖ తూర్పు నియోజకవర్గంలో జాగాలు ఇచ్చాడా? ఆ జాగాలన్నీ కాంప్లెక్స్ మాల్‌కి, ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి, బార్ షాపుల లైసెన్సులకి, ఒక బినామీ లిక్కర్ షాపుల సిండికేట్‌లకి ఆయన వాడుకున్నాడు గాని,
ట్రస్టులకు ఎక్కడ జాగాలు ఇచ్చాడు, గ్రౌండ్లు ఎక్కడ కేటాయింపు చేశాడు, మత్స్యకారులకు రింగ్ వల్ల సమస్య, సంపూర్ణమైనటువంటి మత్స్యకారుల సమస్యకి ఏ రకంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి కల్పించాడు. యెస్. అంటే ఒకటి తూర్పు నియోజకవర్గంలో అవును. అత్యధికంగా దొంగ ఓట్లు ఉన్నాయన్నది అంటే అవునండి. అధికార పక్షం కూడా ఆరోపించింది. అవునండి. అవును. వెలగపూడి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గత ఉమ్. కొన్ని ఏళ్లుగా వరుసగా విజయాలు అవునండి. సాధించడానికి దొంగ అవునండి. ఓట్లే కారణం అనేది ప్రధానమైన ఆరోపణ ఉంది. అవునండి. అవును. మీరు దాన్ని అంగీకరిస్తారా? ఈ దొంగ ఓట్లు తప్పనిసరిగా అండి. ఈ రోజు ఏ ఒక్క వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబుకి మనస్ఫూర్తిగా ఓటేసిన దాఖలాలు లేవండి. ఓకే. ఓటుకి నోటండి. ఆయన బినామీ సంబంధించినటువంటి లిక్కర్ షాప్‌లో ఆ ముందు రోజులు కేసులు పట్టుకొచ్చేసి జనాన్ని అందరినీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ, మందు పోస్తూ, ఓటుకి 2000 ఇస్తూ, ఉమ్, ఆ రకంగా గెలిపించుకొని, అలాగే లోపల బూత్ మేనేజ్‌మెంట్ అంతా కూడా దొంగ ఓట్లు చనిపోయినోళ్ళ పేరు మీద కూడా ఓట్లేపించడం. ఉమ్, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి వాళ్ళు బ్యాచ్ దిగడం. ఎలక్షన్ ముందు నమోదు చేసుకోవడం, ఓటర్ స్లిప్పులు నమోదు చేసుకోవడం. ఇక్కడ అద్దింట్ల దగ్గర నుంచి ఆ రకంగా ఎక్స్‌ప్లాయిటేషన్‌గా ఓట్లు రిగ్గింగ్ చేసి ఈరోజు 15 సంవత్సరాలుగా గెలుస్తున్నటువంటి పరిస్థితి అండి. ఈ గెలుపు అనేది దొంగ ఓట్లు గెలిపే గాని ఎలక్షన్ కమిషన్ కూడా మేము కూడా ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి ఫిర్యాదు చేశాం. నేను ఒక యువకుడిగా విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్నాను. సో ఈసీకి కూడా మెయిల్స్ పెట్టాం. దయచేసి దొంగ ఓట్ల నుంచి మాలాంటి యువకులకి ఒక ట్రాన్స్పరెంట్‌గా ఎలక్షన్ నడాలి. యువకులు ఒక అడుగు ముందుకేసాం. రాజకీయంలో మార్పులు చేయాలి. ప్రజాస్వామ్యంలో చదువుకునేవంటి యువకులు ముందుకు రావాలి. నేను ఒక సెంట్రల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక ఈరోజు లా చదువుకుంటూ ఉమ్, 15 సంవత్సరాలుగా మా ప్రేమ సంస్థ ట్రస్ట్ అనుభవంతో కొన్ని వేలాది మందికి ప్రజల్ని ఈరోజు ఆదుకున్నాం. సో మాలాంటోళ్ళకి ఈ దొంగ ఓటులు, రౌడీ షీట్ బ్యాక్‌గ్రౌండ్‌లు, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌లు, ఇలాంటి ముద్దాయిలు ఇలా మా నియోజకవర్గాన్ని ఏలేది అనేది మాకు ఎంతో యువకులకి అందరికీ ఒక తీరని బాధండి. మేము నలిగిపోతున్నాం. ఇలాంటి నాయకుడిగా మేము 15 సంవత్సరాలుగా దొంగ ఓట్లేసుకొని, సారా పంచుకొని, డబ్బులు పంచుకొని, మాయమాటలు చెప్పి, మత్స్యకారులు కడుపు మీద కొట్టి, కాపులు కడుపు మీద కొట్టి, యాదవులు కడుపు మీద కొట్టి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల కడుపు మీద కొట్టి, ఇలాంటి గెలుప. సో దయచేసి ప్రజల్లారా విశాఖ తూర్పు నియోజకవర్గంలో మార్పు కోరుకుందాం. మార్పు కోసం ఓటెయ్యండి. చదువుకునే వంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో పంపిస్తూ ఒక 4 భాషల్లో మాట్లాడి అక్కడ ఒక ఫండ్స్ తెచ్చి మన నియోజకవర్గాన్ని చక్కగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసగాల్ని దయచేసి నమ్మద్దని నేను సభాముఖంగా ఐ డ్రీమ్ ద్వారా విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైనల్ గా చెప్పండి. ప్రసాద్. అంటే ఒకటి మీరు అన్నారు కదా, ఇప్పుడు అవును. తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు నడుస్తుంది. అవునండి. ఒకవైపు వెలగపూడి రామకృష్ణబాబు అవునండి. ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అవునండి. మరి జనసేన కూడా పోటీ పడితే ఈ పొత్తుని మీరు ఏ రకంగా చూస్తారు? జనసేన టీడీపీ పొత్తుని ఏ రకంగా చూస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారండి ప్రసాద్ గారు. ఈరోజు వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారు 60,000 యాదవ్ ఓటు బ్యాంక్ ఉందండి. ఉమ్, సో వంశీకృష్ణ గారు నిలబడితే జనసేన పార్టీ నుంచి ఉమ్, కంపల్సరీ ఆయన సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా ఆయన తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే యాదవ్లో జనరల్ గా రెబల్ అభ్యర్థులు తక్కువండి. ఉమ్, యాదవులు అందరూ కూడా ఒక పెద్ద ఆయన మాట మీద నిలబడిపోతారు. వాళ్ళ సంఘాలు కూడా బలంగా ఉన్నాయి. ఉమ్, కానీ ఆఖరి ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి నుంచి వంశీకృష్ణ యాదవ్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా వెలగపూడి రామకృష్ణ బాబు గెలుపుకి కొంచెం సులువైందండి. ఓకే. కానీ ఈ రోజు జనసేన పార్టీలో ఆయన చేరిక, ఈ రోజు గాజు గ్లాసుకి వంశీకృష్ణ యాదవ్కి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముందుకు తోస్తే ఉమ్, ఖచ్చితంగా జనసేన సైనికులు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు కాబట్టి మార్పు కోసం ఎవరో ఒక నాయకులు, ఇలాంటి నాయకులు కూడా నిలబడిన ఆహ్వానం చేస్తాము. ఉమ్, సో ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ బాబు తప్పించి ఇక్కడ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎవరు నిలబడినా కూడా మంచిదేనండి. ఓకే. ఎవరు గెలిచినా మంచిదే అంటారు. ఎవరు గెలిచినా, ఎందుకంటే ఈయన తప్పించి ఎవడు గెలిచినా మంచిదే. ఎందుకంటే 15 సంవత్సరాలు ఆయన కార్యక్రమాలు చూసి చూసి విసిగిపోయాం సార్. ఉమ్, అంతా మోసపూర్వకమైనటువంటి హామీలు, ఓటుకి నోటు. ఇక్కడ స్థానికుడు కాదు, లోకల్ కాదు. వంశీ అయితే లోకల్, నేను ఇక్కడ లోకల్. ఉమ్, ఎలక్షన్ ముందు రావడం, మళ్ళా 5 ఏళ్ళు విజయవాడకి వెళ్ళిపోవడం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం. ఓకే. అసెంబ్లీలో కూడా ఏ రోజన్నా విశాఖ తూర్పు నియోజకవర్గం యువకుల గురించి కానీ, మహిళల గురించి కానీ, కాపుల గురించి కానీ, ఇతర కులాల గురించి కానీ ఏ రోజన్నా ప్రశ్నించాడా? మత్స్యకారుల సమస్యలు ఏ రోజన్నా పట్టించుకున్నాడా? ఇలాంటి వాడిని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎలా గెలిపిస్తామండి? ఓటర్లో మార్పు రావాలి, చైతన్యం కలగాలి. ఎస్. దయచేసి ఓటర్లారా మారండి. ఈ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన పార్టీకి ఏం కర్మ అండి? ఇప్పుడు బాబుకి కండువాలు వేసుకొని వాళ్ళు కూడా జెండాలు మోయవలసిన అవసరం ఏంటి? ఉమ్, వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు.
ఆయన సుమారు 25-30 ఏళ్ళ నుంచి రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నాడు. అవును. బలమైనటువంటి యాదవుల సామాజిక వర్గంలో ఉన్నాడు. ఆయనకి టికెట్ ఈ జనసేన వాళ్ళందరూ ఫైట్ చేయండి. ఫైట్ చేసి ఒత్తిడి కల్పిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈయనకి టికెట్ ఇస్తారు. హ్మ్. 15 సంవత్సరాలు ఇదే మొఖాన్ని చూసి 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 జనాలు కూడా విసిగిపోయారు సార్. ఓకే. అది రకమైనటువంటి పరిస్థితి సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఇది చూసాం కదా, విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వెలగపూడి రామకృష్ణ బాబు వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే గతంలో మద్యం మాఫియాకు సంబంధించి సిండికేట్ రారాజుగా ఆయనకి పిలుచుకుంటారు. బార్లు కానీ, వైన్ షాపులు కానీ ఆయనవే ఉండేవి. అక్కడ నుంచి వచ్చే ఆదాయాన్ని చాలా వరకు ఒక 10%, 5%, 2% ఇటు జాలర్లకు కానీ చాలామందికి ఖర్చు పెట్టి అలాగే దొంగ ఓట్లను సమకూర్చుకుంటూ గెలుచుకుంటూ వచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ప్రజా ప్రస్థానం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు కూడా ఆయన కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలిచారంటున్నారు. ఇప్పుడు ఈ దొంగ ఓట్ల ప్రకంపనలు అనేవి వెలగపూడి చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. మరోవైపు జనసేన, టీడీపీ పొత్తు కూడా ఎవరికి టికెట్ ఇస్తారా అన్న మీమాంసలో ఆ పార్టీ వర్గాలు పడిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈసారి వెలగపూడికి గెలుపు అంత సులువా అంటే పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మళ్ళీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వెలగపూడికి టికెట్ ఇస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.